వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం ఏం చేస్తున్నామో మీకు అర్థమైపోయింది కదా. ఆనియన్ మసాలా మిర్చి బజ్జీ వేడివేడిగా ఈ చలికాలంలో, ఈ చల్లని కాలంలో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ సంబంధం లేకుండా పప్పులో కానీ పులుసులో కానీ దేంట్లో అయినా నంచుకుంటే సూపర్గా ఉండే ఆనియన్ మసాలా మిర్చి బజ్జీ చేసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి, అందరికీ తెలుసు, అయినా సరే చెప్తున్నాను. ఫస్ట్ ఉప్పు, తర్వాత వచ్చి వామ్ అండి. ఏ బజ్జీకైనా సరే వామ్ పెట్టకపోతే అసలు బజ్జీనే కాదనమాట. తర్వాత వచ్చేటప్పటికల్లా తినే సోడా, తర్వాత చూడండి ఓ పక్క ధనియా పొడి, తర్వాత జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను వరుసగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత కొద్దిగా కొత్తిమీర. అర్థమైంది కదండి. ఇక చేసేద్దామంటే ముందు పిండి కలుపుకుందాం. పిండి కలపడం చాలా ఆర్ట్ అండి బజ్జీలకి. ఎప్పుడు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా లూజ్గా కలుపుతారు, అలా కలపకూడదండి. నేను చూపిస్తాను, అలా కలపండి. పర్ఫెక్ట్గా మీకు ఆనియన్ మసాలా మిర్చి బజ్జీ ఎలా వస్తుందో, ఎంత సూపర్గా వస్తుందో చూద్దాం. అలాగే 2 నిమ్మకాయలు కూడా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకోండి. తర్వాత మీడియం మీద వేడి చేయండి ఆయిల్. ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే పిండి కలపడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏమంటే ఈ ఆనియన్ మసాలా మిర్చి బజ్జీ అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో మంచి టేస్ట్ కోసం నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అసలు మీరు ఎలా తిన్నా సరే, కూరలో తినండి, పులుసులో తినండి, విడిగా తినండి, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అదేంటో వీడియో మొత్తం చూసి చేయండి. ఇప్పుడు కొద్దిగా తినే సోడా, తర్వాత వచ్చేసి వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. తర్వాత పసుపు, కారం అండి, నెక్స్ట్ ధనియా పొడి కూడా వేసేసాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూడండి. ఇప్పుడు కలపటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కలపటం అనేది చూడండి, జీరా పొడి కూడా వేసేద్దాం. చెప్పా కదా, పిండి విషయంలో కలపటంలో చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది ఈ మసాలా ఆనియన్ మిర్చి బజ్జీకి ఏం చేస్తారు అంటే సహజంగా ఏంటంటే కబుక్కున వెంటనే వేసేస్తారు, ఏమీ ప్రాసెస్ లేకుండా. కానీ మనం చేసే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది. మనం ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తుంటారు కదా, చక్కగా పైన తింటాం, లోపల ఏంటంటే ఆ బజ్జీ అనేది లోపల సరిగ్గా ఉడకదు. సో అది కూడా టేస్ట్గా చేయడం కోసమే మన ప్రయత్నం అన్నమాట. పిండి చూడండి, బయట వాడికి ఎంత పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి, మనకి ఎందుకు రావు అంటే పిండి కలపడంలోనే ఉంటుందండి మెయిన్. చూడండి పిండి ఆ థిక్నెస్ చూడండి, ఒకసారి నేను చూపిస్తున్నాను. అలా ఉంటే బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దామా? మిర్చి బజ్జీని కట్ చేసుకుందాం. ఏమంటే సాధ్యమైనంత వరకు పొడుగ్గా ఉన్నాయి బజ్జీ తీసుకోండి. అంటే హైదరాబాద్ అండి మేము ఉండేది, ఇక్కడ కూరలు కూడా మాకు కావాల్సినవి దొరకవు. సో మీకు చూపించడం కోసం కొద్దిగా వంకరమే దొరికినాయి, చాలా కష్టపడి దూరం వెళ్తే కానీ. సో ఇక్కడ చూడండి, సహజంగా ఏం చేస్తారు అంటే ఇలా కట్ చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వెంటనే బజ్జీలా వేసేస్తారు, అంటే శనగపిండిలో ముంచి ఫ్రై చేస్తారు. కానీ అలా కాదండి. చక్కగా ఆనియన్స్ మసాలా ఇవన్నీ కలిపిన ఆనియన్ మిర్చి బజ్జీ అనేది మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన ఆయిల్ ఫ్రై అవుతుంది కదండి, దీంట్లో మనం ఒకసారి ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన తర్వాత చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తారన్నమాట మంచి టేస్ట్ తోటి. మీడియం ఫ్లేమ్ మీద 70% హీట్ అయిందండి. ఇప్పుడు నిదానంగా, ఆయిల్ కదండి, ఈ కొత్తగా చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఈ పొజిషన్కి వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఆ మిర్చి అంతా తీసేద్దాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ బజ్జీ తాలూకు అంటే మిర్చి తాలూకు పచ్చిదనం అంతా పోద్దండి. ఆ తర్వాత ప్రొసీజర్ వల్ల మంచి టేస్ట్ వస్తాయి అనమాట. చూడండి నూనె కాగుతానే ఉంది కదా, ఒక బజ్జీని మనం అలా తీసేసుకొని నిదానంగా చక్కగా కొద్దిసారి అలా వేయండి. ఎలా ఉంది చూసారు కదా. అందుకని నేను ఎప్పుడు కూడా వీడియోని చివరి వరకు చూసి పర్ఫెక్ట్గా చేయండి, చాలా బాగా వస్తుందని చెప్పి నేను చెప్తాను అనమాట. మనం ఎక్కువ వేయట్లేదంటే ఒక 3 వేసుకుంటున్నాం. మరి ఎక్కువ వేస్తే ఇది అవుద్ది అనమాట. చూడండి
ఓకేనా. ఒక 1 minute అయిపోయిన తర్వాత అలా తిప్పేసుకోండి, మంచి కలర్ కూడా వచ్చేస్తుంది. చూడండి, అలా అయిన తర్వాత తీసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ వేయాలి, గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, అలా పక్కన ఉండగానే ఇంకొక 3 వేసుకుందామండి. ఆ 3 కూడా అంటే మిగతా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిపి ఇంకొకసారి వేయాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి కూడా ఇందాకట్లాగా తీసేద్దామండి. తీసేసిన తర్వాత ఏం చేద్దాము అంటే ఇందాక మనం వేసుకున్నాం కదా, ఫస్ట్ చేసాం కదా, అవి మళ్ళీ ఇప్పుడు రెండోసారి వేస్తాం అనమాట. ఇలా చేయటం వల్ల లోపల ఉన్న బజ్జీ కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ తోటి రెడీ అవుతుంది. ఇట్లాగే రెండోవి కూడా అంటే ఇవి కూడా తర్వాత కూడా మనం ఇలాగే ఫ్రై చేద్దాము. ఓకేనా, అర్థమైంది కదండి. చూడండి, ఆ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాం, అంటే వేపుకున్నాం అనమాట బజ్జీలు. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాం, కొత్తిమీర కూడా ఉంది. ఇప్పుడు మసాలా ఆనియన్ బజ్జీకి కావలసిన ఆ స్టఫ్ని ఎలా చేస్తున్నామో చూడండి. కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా జీరా పొడి, కొద్దిగా తర్వాత కారము, ఉప్పు అండి. ఉప్పు కూడా కొద్దిగా, ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. అలా నిమ్మకాయని మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, నేను నిమ్మకాయ పిండుతాను, దాంట్లోనే పిండేసి బాగా కలిపేసేయండి. చూడండి, ఇక్కడ బజ్జీలు చూసారు ఎన్ని ఉన్నాయో. దీంట్లో ఏంటంటే 2 పద్ధతులు. మీరు రైస్లోకి తినాలనుకోండి, ఒక 4 ఏమీ చేయొద్దండి, పక్కన అలా ఉంచండి. ఇప్పటికిప్పుడు అంటే ఈవినింగ్ పూట చేసినారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మనం చక్కగా ఈ బజ్జీతోటి ఘాటు పెట్టుకొని దాంట్లో మనం ఈ మసాలా ఆనియన్ని కూర్చుకోవాలన్నమాట. మీకు అర్థమైంది కదండి. డైరెక్ట్గా అన్నంలో తినాలంటే మాత్రం మీరు ఇంకేమీ చేయండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మేము ఎంత చక్కగా చెప్తున్నామో, ఇవన్నీ కూడా మంచి టేస్ట్గా చెప్తున్నాం కదా. ఈజీగా కొత్తగా చేరేవాళ్ళు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, యూత్, ఇలాంటి అందరికీ చక్కగా ఈజీగా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా మేము చెప్తున్నాం. మేము అడిగేది ఏంటి అంటే కనుక చక్కగా మీ వాళ్ళందరికీ చక్కగా మీరు షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక్క నిమిషం. ఓకేనా. థ్యాంక్ యూ 64 Arts.